హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీతి కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వాటికి కావాల్సిన పదార్థాలు: 2 కేజీల కాకరకాయ, 1/2 కిలో వెల్లుల్లి, 4 స్పూన్ల మెంతులు, 3 స్పూన్ల జీలకర్ర, 2 పెద్ద సైజు నిమ్మకాయలు, లీటర్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 కిలో కారం. గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి అనేది వేడయ్యాక మెంతులు వేసుకోవాలండి, జీలకర్ర వేసుకోవాలండి. ఇలాగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలాగా వేయించుకున్న తర్వాతకి ఓ బౌల్లో తీసుకోవాలండి. అదే కళాయిలో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ అనేది వేడయ్యాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయలను వేసుకోవాలండి. ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇలాగా ఫ్రై అవ్వాలండి. ఇలాగా ఫ్రై అయిన తర్వాతకి తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే విధంగా మిగతాయి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయలన్నీ ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. అదే విధంగా మెంతులు, జీలకర్ర ఇలాగ వేయించుకున్నాం కదండి. వేయించుకున్న తర్వాతకి పొడి పట్టుకోవాలి. మెంతు పొడిని ముక్కల మీద వేసుకోవాలండి. కొంచెం అంతా పసుపండి. మనం తీసుకున్న వెల్లుల్లిని కచ్చా పచ్చగా దంచుకోవాలండి. దంచుకొని ముక్కలకు వేసుకోవాలి. ఇలాగ వేసుకున్న తర్వాతకి ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల కారం తీసుకోవాలండి. మనం ఏ గ్లాస్ తో అయితే కారం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఉప్పు కూడా తీసుకోవాలండి. 2 గ్లాసుల ఉప్పు,
ఇలాగా కారం ఉప్పు వేసుకున్న తర్వాతకి కలుపుకోవాలండి ముక్కలకు పట్టేలాగా. ఇలాగ కొంచెం కలుపుకున్న తర్వాతకి మనం వేయించుకున్న కాకరకాయలది ఆయిల్ అనేది మిగిలిద్దిగా అండి, అది అందులోనే వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా ముక్కలకి కారం ఉప్పు పట్టించిన తర్వాతకి నిమ్మకాయ పిండుకోవాలండి. 2 కేజీల కాకరకాయకి లీటర్‌న్నర ఆయిల్ పట్టిందండి. ఇలాగ కలుపుకున్న తర్వాతకి నిమ్మకాయని పిండుకోవాలి. ఇలాగ నిమ్మకాయ పిండుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు వస్తుందండి. అదే విధంగా పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాగ నిమ్మకాయ పిండుకున్న తర్వాతకి కలుపుకోవాలండి. ఇలాగా అంతా కలుపుకున్న తర్వాతకి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. ఇలాగా నిమ్మకాయ వేసుకొని కలుపుకున్న తర్వాతకి మీరే చూడండి మన కాకరకాయ నిల్వ పచ్చడి అనేది ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది దాకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.